బిగ్ బాస్ 9 డే 33కి వెల్కమ్. సో ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. రెగ్యులర్గా బిగ్ బాస్ ఎర్లీ మార్నింగ్ వేకప్ సాంగ్ వేస్తారు రెగ్యులర్గా. అట్లనే ఈరోజు మన శైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారిది టాప్ లేచిపోతే సాంగ్ వేస్తూ అందరిని టాప్ లెగ్ కొట్టేసాడు మార్నింగ్ లేపేసి అందరినీ. సో రెగ్యులర్గా అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, బెస్ట్గా అందరూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మంచిగా డ్యాన్స్ చేశారు. డే స్టార్ట్ అయింది. సో దెన్ నిన్న ఏ ఎపిసోడ్ జరిగిందో బిగ్ బాస్ ఈరోజు ఈ టాస్కులతో అన్నీ కంప్లీటెడ్. సో ఎవరైతే రెడ్ జోన్లో ఉన్నారో మిగతా వాళ్ళు అలానే ఉండిపోతారు అని చెప్పేసి ఆ గేమ్స్ టాస్క్ అన్నింటిని కంప్లీట్ చేసేసాం. ఇంకా ఆ టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పేసి నేను క్లియర్ కట్గా ఫైనల్ డెసిషన్ చెప్పేశారు. బట్ ఎందుకో అంటే చాలామంది గెయిన్ చేయలేకపోయారు పాయింట్స్ అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ఒక ఫైనల్ ఛాన్స్ ఇద్దామని చెప్పేసి బిగ్ బాస్ మళ్ళీ ఈరోజు ఒక ఫైనల్ టాస్క్ మరొక ఛాన్స్ ఇస్తున్నాను డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి రావడానికి. మళ్ళీ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకు మరొక సేఫ్ గేమ్ ఇస్తున్నాను, ఒక టాస్క్ ఇస్తున్నాను అని చెప్పేసి ఒక కొత్త టాస్క్ ఏర్పాటు చేశారు. ఆ టాస్క్ ఏంటి అంటే వాటర్ పౌల్స్ ఉంటాయి అన్నమాట. ఆ వాటర్ పౌల్స్లో పైప్లో నుంచి ఒక్కొక్క వాటర్ పౌల్కి పైప్ కనెక్షన్ ఉంటుంది. ఆ పైప్ కనెక్షన్ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. సో ఆ వాటర్ వస్తున్నప్పుడు లోపల 2 రోప్స్ ఉంటాయి అనమాట. లోపల పడుకునేసి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నవాళ్ళు పడుకునేసి ఆ వాటర్లో వస్తున్న ఎంతసేపు కూల్ వాటర్ అనమాట, ఎంతసేపు వస్తున్నా తట్టుకుంటూ శ్వాస పీల్చుకుంటూ చాలా ఓర్పుతో ఉండాలి అనమాట. సో ఇది టాస్క్ అనమాట. ఈ టాస్క్ ఎవరికి అంటే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి. సో డేంజర్ జోన్లో లేకుండా మామూలుగా మెయిన్ సేఫ్ జోన్లో ఉన్న ఎవరు రాము రాథోడ్, ఇమ్మానియల్ గారు, నిన్న టాస్క్లో లీడింగ్ బోర్డులో ఫస్ట్ వచ్చిన భరణి గారు, దివ్య గారు అండ్ సెకండ్ వచ్చిన కళ్యాణ్ గారు, వీళ్ళు 5 సేఫ్ జోన్లో ఉన్నారు. ఈ 5 సేఫ్ జోన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు 5 డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అంటే ఎలా అంటే వాళ్ళ వాటర్ లెవెల్ పెరగకుండా వాళ్ళ ఎవరైతే డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి రావాలి అనుకుంటారో వాళ్ళ వాటర్లో నుంచి వాళ్ళ పౌల్లో నుంచి వాటర్ తీసి బకెట్తో డేంజర్ జోన్లో ఎవరైతే ఉండాలి అనుకుంటారో వాళ్ళ దాంట్లో పోయాలన్నమాట. సో ఇది టాస్క్. సో ఈ ప్రాసెస్లో ఎవ్వరు కూడా అంటే ఒక్కరే విన్నరు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎవరూ లేరు. సో ప్రీవియస్ గేమ్స్ లాగా ఫస్ట్ ఒకళ్ళు, సెకండ్ ఒకళ్ళు ఇలా ఏం లేకుండా ఒక్కళ్ళే విన్నరు. టోటల్ గేమ్ మొత్తం ఒకళ్ళే విన్నారు. సో ఎవ్వరు ఫస్ట్, సెకండ్ ఎవరు లేరు. ఈ గేమ్లో పాల్గొన్నది డిమాన్ పవన్, రీతు చౌదరి, సుమన్ శెట్టి, శ్రీజ, తనూజ అండ్ సంజన గారు. సో వీళ్ళు 6 అనమాట. దీనికి సంచాలకుగా మన ఫ్లోరా గారిని నియమించారన్నమాట. ఎందుకు అంటే ఎందుకంటే వీళ్ళు ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నారు అండ్ కెప్టెన్ రాము రాథోడ్ వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని సంచాలకుగా పెట్టలేరు. ఎందుకంటే వీళ్ళు అక్కడ వాటర్ సేవ్ చేయాలి. ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళ వాటర్ని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయాలి. సో ఈ ప్రాసెస్లో వాళ్ళని పెట్టలేరు. సో ఫ్లోరా గారిని ఎందుకు పెట్టారు అంటే ఫ్లోరా గారు డైరెక్ట్గా 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్ ఉన్నారు కాబట్టి ఆవిడ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు, టాస్క్లో చేయడానికి. సో ఆవిడని సంచాలకుగా పెట్టారు. సో ఈ ప్రాసెస్లో గేమ్ స్టార్ట్ అయింది. అంటే ఇది ఎందుకు అంటే ఎవరైతే ఎక్కువసేపు ఆ వాటర్లో హోల్డ్ అయ్యి స్ట్రైట్గా ఎలాంటి ఇబ్బంది కలుగుతున్నా, శ్వాస ఇబ్బంది కలుగుతున్నా, చెవులకు అన్నీ సేఫ్టీ అయితే ఉంటాయి. చెవులకి కళ్ళకి సేఫ్టీ అయితే ఉంటుంది. సో ముక్కుకు సేఫ్టీ పెట్టలేరు కదా, అంటే ముక్కులోకి గాలి వెళ్ళకంటే సేఫ్టీ ఉండాలి కదా కంపల్సరీ. ఎవరైతే ఎక్కువసేపు ఓర్చుకుంటూ ధైర్యంగా ఎక్కువసేపు వాటర్లో హోల్డ్ అయి ఉంటారో వాళ్ళే విన్నర్స్. సో ఇది బిగ్ బాస్ ఇచ్చిన మెయిన్ టాస్క్ అనమాట. సో ఈ ప్రాసెస్లో బజర్ మోగింది. వాళ్ళు లోపల అవి థ్రెడ్స్ ఉంటాయి అనమాట. లోపల ఆ థ్రెడ్స్తో హోల్డ్ చేసుకుని బాడీ పైకి కనిపించకుండా ఓన్లీ తలకాయ పైకి పెట్టి వాటర్లో ఉండాలన్నమాట. సో ఇది టాస్క్ అనమాట. టాస్క్ స్టార్ట్ అయింది, బజర్ మోగింది, లోపలికి వెళ్ళారు వీళ్ళు. సో ఒకళ్ళు పౌండ్లోంచి ఒకళ్ళు వాటర్ ఇటు నుంచి అటు షిఫ్ట్ చేస్తున్నారు. సో సంజన గారు, ఇమానియల్ ఇట్లా వాళ్ళకి ఎవరికి నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటున్నారు. భరణి గారేమో తనూజ గారికి, దివ్య గారు తనూజ గారికి, ఇట్లా కళ్యాణ్ శ్రీజాకి, ఇట్లా ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉండగా ఏమైందంటే సుమన్ శెట్టి గారి కాళ్ళు అనేవి పౌల్ ఎడ్జికి టచ్ అయినాయి అనమాట. సో ఎడ్జికి టచ్ అయినాయని చెప్పేసి ఫ్లోరా గారు ఎలిమినేట్ చేశారు. సో ఇక్కడ ఈరోజు ఎలా జరిగిందంటే సుమన్ శెట్టి గారిని ఎపిసోడ్ మొత్తం మీద ఎప్పుడు కూడా నేను ఫైర్గా చూడలేదు. మామూలు ఫైర్ కాదు, ఒక మాదిరి ఒక చిన్న పుల్లాగా ఒక చిన్నపాటి ఒక సింహంలాగా గర్జించాడు ఈరోజు మాత్రం సుమన్ శెట్టి గారు. సో అతను అంత తప్పు లేదు అని చెప్పలేము, ఉంది అని చెప్పలేము. అది టచ్ అయింది లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఇన్ని కెమెరాస్ ఉంటాయి, సరౌండింగ్లో ఇన్ని కెమెరాస్ ఉంటాయి. ఆ ఎడ్జి టచ్ అయిందా లేదా అనేది పైనుంచి జస్ట్ జూమ్ చేసి క్లియర్గా ఆడియన్స్గా మనకు కూడా చూపించలేని పరిస్థితి అయిపోయింది. నేను కూడా ట్రై చేశాను, నిజంగా టచ్ అయిందా లేదా, కెమెరా ఏమైనా జూమ్ చేస్తాడా, బిగ్ బాస్ జూమ్ చేసి ఏమైనా చూపిస్తాడా అని చెప్పి ట్రై చేశాను, కానీ నాకు క్లియర్గా కనిపించలేదు.
సో ఆయన పాపం చాలా ఆర్గ్యూ చేస్తాను, నేను టచ్ చేయలేదు, నేను టచ్ చేయలేదు, టచ్ చేసేంత హైట్ లేను పౌల్లో, నేను టచ్ చేసేంత హైట్లో లేను అని బర్నీ గారిని చూపిస్తూ, బర్నీ గారు 6 feet ఉన్నారు, ఆయన పడుకుంటే ఆయన టచ్ చేసాడంటే టచ్ చేస్తాడు, ఒక అర్థం ఉంటుంది, నేను ఎక్కడ టచ్ చేస్తాను, నేను అంత హైట్ కాదు, నేను 4 feet అని హైట్ కాదు తల్లి అని చెప్పేసి ఒక రేంజ్లో వాగ్దానం చేశాడు. అయినా సరే మీరు టచ్ చేశారు బర్నీ గారు, టచ్ చేశారని చెప్పేసి ఫ్లోరా గారు అసలు వదలలేదు, ఎలిమినేట్ చేసేసింది. సో సీరియస్ అయ్యాడు. అసలు నేను ఎప్పుడైనా ఏ గేమ్లో ఆర్గ్యూ చేశానా, ఏ టాస్క్లో ఆర్గ్యూ చేశానా, ఎందుకు అని చెప్పేసి, అంటే ప్రీవియస్ టాస్క్లో ఎక్కడ కూడా అవుట్ అంటే ఎలిమినేట్ అంటే వెళ్ళిపోతున్నాడు, బయటకు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ కూడా ఎవరితో కూడా సంచాలకుతో ఆర్గ్యూ చేయడం ఇలాంటి ఏం లేదు పాపం సుమన్ శెట్టి గారు. సో ఇప్పుడు కూడా అదే చేశాడు, నేను ఎక్కడైనా ఏ గేమ్లో ఆర్గ్యూ చేశానా, నా తప్పు ఉంది కాబట్టి నేను ఆర్గ్యూ చేయకుండా బయటకు వచ్చేసాను ఏ టాస్క్లో అయినా సరే. సో ఇక్కడ కూడా నా తప్పు లేదు, అందుకే నేను ఆర్గ్యూ చేస్తున్నా, ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తున్నా అని చెప్పేసి నిలబడ్డాడు. బట్ తన వైపు ఎవరు నిలబడలేదు, సుమన్ టచ్ అవ్వలేదు అని ఎవరు నిలబడలేదు, ఎందుకంటే మిగతా వాళ్ళు ఉన్నారు, అందరూ మిగతా వాళ్ళ కోసం నిలబడాలి కాబట్టి ఇతని కోసం నిలబడలేరు. సో జరిగింది, సీరియస్ అయిపోయి గేమ్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పేసి పాపం బాధపడుతూ వెళ్ళిపోయారు సుమన్ శెట్టి గారు. అంటే ఈ గేమ్లోంచి ఈ టాస్క్లోంచి సుమన్ శెట్టి గారు అవుట్. సో ఇంకా ఉన్నది సంజన గారు, డీమాన్ పవన్, రీతు చౌదరి, తనూజ అండ్ శ్రీజ, వీళ్ళు 5 అనమాట. సో మళ్ళీ బజర్ మోగింది, గేమ్ స్టార్ట్ అయింది మళ్ళీ. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒకళ్ళ పౌల్లో నుంచి, అంటే ఎవరినైతే సేఫ్ జోన్లోకి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పౌల్లోంచి వాటర్ తీసి, ఎవరినైతే డేంజర్ జోన్లో ఉంచాలనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో వేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, మల్టిపుల్ ఒక దాంట్లో నుంచి తీసి 4-5 దాంట్లో అలా పోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో బిగ్ బాస్ పాస్ చేసి మీరు సరిగా ఆడని గేమ్ అని చెప్పి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి పోయాలి తప్ప ఒక దాంట్లో తీసి ఎక్కడ పోసినా ఆ గేమ్కి అర్థమే లేదు, ఎవరు గెలవరు, ఇదెవరు అని చెప్పేసి అనుకుంటే ఓకే అనుకుని చెప్పేసి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు. డీమాన్ పవన్ ఎలిమినేట్ అయిపోయాడు. డీమాన్ పవన్ ఎలా ఎలిమినేట్ అయ్యాడంటే, అంటే గేమ్ నుంచి అవుట్ అయిపోయాడంటే, ఎవరైతే బిగ్ బాస్ ఇది లేదు ఎక్కువ వాటర్ వస్తే అయిపోవడం అనేది ముందు చెప్పలేదు బిగ్ బాస్, పాజ్ చేసి ఎవరి పౌల్లో అయితే వాటర్ ఎక్కువ ఉంటాయో సో వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అని చెప్పాడు. సో వాళ్ళ దాంట్లో పవన్కి ఎక్కువ ఇవి ఉన్నాయి. పవన్ ఏమనుకున్నాడు, ఎన్ని వాటర్ ఉన్నాయి ఎలా ఉన్నా తలపైకి పెట్టి, సో నేను వాటర్లో హోల్డ్ అవ్వాలి, ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ఎక్కువసేపు అనుకున్నాడు తప్ప వాటర్ ఎక్కువ శాతం పెరగకూడదని చెప్పి తనకు కూడా తెలియదు, అసలు ఎవరికి తెలియదు బేసికల్గా. అది బిగ్ బాస్ ఇన్స్టెంట్గా తీసుకున్న డెసిషన్. బిగ్ బాస్ ఇన్స్టెంట్గా కూడా ఎందుకు తీసుకున్నాడు అంటే దానికి కూడా రీజన్ ఉంది. ఎందుకు అంటే వీళ్ళు ఎక్కువసేపు వాటర్లో ఉండాలన్నది టాస్క్. ఎక్కువసేపు వీళ్ళు చూస్తే వీళ్ళు ఎక్కువసేపు ఉండేలానే ఉన్నారు, వాళ్ళ పట్టుదల, ఎందుకంటే డేంజర్ జోన్, ఎందుకంటే నామినేషన్లో ఉన్నారు, ఎలిమినేట్ అయిపోతారు, పాసిబిలిటీ ఉంది, ఎలిమినేషన్ అయిపోయే అవకాశం ఉంది. సో అందుకు తనను రక్షించుకోవడానికి ఎక్కువసేపు ఆడవాళ్ళు ఊపిరి బిగపెట్టుకుని ఇలా తలగా పైకిపెట్టి అని ఊపిరి బిగపెట్టుకుని వీళ్ళు పోసే వాటరు వాళ్ళ మొక్కల మీద పడడం అన్నీ తట్టుకుంటూ, రీతు చౌదరి కానీ శ్రీజ కానీ అందరూ, సంజన గారు కానీ అన్నీ తట్టుకుంటూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో దానికి బిగ్ బాస్కి అర్థమైపోయింది, వీళ్ళు ఎంతసేపు అయినా ఇలానే ఉంటారా బాబు, వీళ్ళు వాటర్లు తీసి పోసుకోవడం తప్ప వీళ్ళు కూడా బయట నుంచి ఏం చేయలేరు అని చెప్పేసి బిగ్ బాస్కి అర్థమైంది. అప్పుడు ఏం చేశాడు, ఎవరి పౌల్లో వాటర్ అయితే, ఎవడి వాటర్ ఫాల్లో అయితే వాటర్ పెరుగుతున్నాయో, ఎక్కువ శాతం ఉంటున్నాయో వాళ్ళని లేపుతూ వస్తున్నాడు అనమాట. సో ఆ ప్రాసెస్లో డీమాన్ పవన్ని లేపేశాడు. డీమాన్ పవన్ అవుట్, ఎలిమినేటెడ్. సో టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. దెన్ సో ఈ ప్రాసెస్లో ఇంకా రిమైనింగ్ 4 ఉన్నది. ఒకటి సంజన గారు, రీతు చౌదరి, తనూజ, శ్రీజ. సో ఈ ప్రాసెస్లో వాళ్ళ పరిస్థితి ఏమో కానీ వాటర్లో తట్టుకుని ఊపిరి పీల్చుకుంటూ సహనంతో ఓర్పుతో తట్టుకుని ఉంటున్నారు ఒక ఎత్తు అయితే, వీళ్ళొక ఎత్తు అయితే. వీళ్ళు బయట ఎవరైతే బర్నే గారు, రాము రాథోడ్, ఎమాన్యుయల్, దివ్య, మన కళ్యాణ్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు వాటర్ ఇటు పోయలేక మన ఎమాన్యుయల్ అయితే బిగ్ బాస్ పాస్ చెప్పంగానే ఇలా పడిపోయి ఆపసోపాలు పడిపోతున్నాడు. ఎందుకంటే నార్మల్ విషయం కాదు, ఇక్కడి నుంచి అక్కడ బకెట్లతో వాటర్ క్యారీ చేయడం అంటే. వాళ్ళు పడుకునే ఉన్నారు, వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నట్టున్నారు. వాళ్ళు పడుకోవడం ఈజీ కాదు అక్కడ వాటర్లో, కూల్ వాటర్లో. సో అంత కూల్ కూడా కాదు, నార్మల్ వాటర్లో పడుకోవడం ఇబ్బంది. బట్ వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ పెయిన్ అనిపిస్తున్నారు. బయటని ఇక్కడి నుంచి అట్లా పరిగెత్తడం, బకెట్ తప్పోసుకొని అక్కడికి వెళ్ళడం ఇది చాలా హార్డ్ వర్క్. అందరూ అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళ ఇద్దరు ఇబ్బంది చూడలేకపోవడం అంటే నాట్ ఈజీ కాదు. బట్ బిగ్ బాస్ ఏం చేశాడంటే వాటర్ లెవెల్స్ ఎవరైతే పెరుగుతాయో వాళ్ళని లేపుకుంటూ వస్తున్నాడు. సో మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. మళ్ళీ పాస్ చేసి ఈసారి ఎవరు వాటర్ లెవెల్ ఎక్కువ అని చూసుకునేసి రీతు చౌదరి వాటర్ లెవెల్స్ ఎక్కువనే, రీతు చౌదరి అవుట్. రిమైనింగ్ ఎవరున్నది, సంజన గారు, తనూజ గారు అండ్ శ్రీజ గారు, వీళ్ళు 3 రిమైనింగ్ ఉన్నది. సో మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది, మళ్ళీ పాస్ అయిపోయారు. సో మళ్ళీ బిగ్ బాస్ ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ ఇక చూసి ఎంతసేపు పెట్టినా వీళ్ళు వాటర్లో ఉండగలరు అని అర్థమైపోయింది వీళ్ళ పట్టుదల బిగ్ బాస్కి.
సో ఫైనల్గా ఏం చేశాడు అంటే వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళని లేపి మళ్ళీ వాళ్ళిద్దరిలో ఒకళ్ళు లేపి ఇంత రాక వద్దు, ఈ ఇద్దరిని ముగ్గురిని ఇలా కాకుండా ఇది ఫైనల్ రౌండ్ అని చెప్పేసి అనౌన్స్ చేసాడు. ఇది ఫైనల్ రౌండ్, సో ఈ రౌండ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పేసి అనౌన్స్ చేసాడు. అంటే ఇంకా ఇద్దరిలోంచి ముగ్గురు ఒకళ్ళు లేచి పొడితే ఇంకా ఇద్దరిలోంచి మళ్ళీ గేమ్ పెట్టడం ఇలాంటివి లేకుండా ఒకటే రౌండ్ అని చెప్పేశాడు. సంజన గారు అండ్ తనూజ గారు అండ్ శ్రీజ గారు వీళ్ళు ముగ్గురు ఈ రౌండ్లో ఉన్నారన్నమాట. సో మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. వాటర్ అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళ లోపల నుంచి వాళ్ళు పాపం వాళ్ళు ఓర్చుకుని తట్టుకుంటూ వాటర్లో ఉండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఫైనల్గా సో బిగ్ బాస్ పాస్ చేసి వీళ్ళు ఎట్లా లేవట్లేదు. సో చూశారు ఇంకా వీళ్ళు బయట వీళ్ళేమో వాటర్ అటు షిఫ్ట్ చేస్తున్నారు తప్ప వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు, లోపల వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో బిగ్ బాస్ ఇంకా స్టాప్ చేసి ఫ్లోరా గారిని అడిగారు. సో ఈ రౌండ్లో ఫైనల్ విన్నర్ ఎవరు అని అడిగారు. సో తను చెక్ చేసుకుని ఎవరి దాంట్లో అయితే వాటర్ లెవెల్ తక్కువ ఉందో, అంటే అందరిది ఈక్వల్గా ఉంది, వాళ్ళ దాంట్లో వాటర్ తక్కువ ఉన్న వాళ్ళే విన్నర్ అనమాట. సో అందులో తనూజ గారు వాటర్ లెవెల్ తక్కువ ఉంది. సో ఫైనల్గా తనూజ గారు విన్నర్. ఇక ఆవిడ విన్నర్ అయింది. పాపం అంతసేపు వాటర్లో ఉండి తన ఆనందాన్ని ఇంకంటే డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వచ్చింది కదా, నార్మల్ విషయం కాదు, అది మామూలు ఆనందం కాదు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనకి సపోర్ట్ చేసి తన విన్నర్ అవ్వడానికి సపోర్ట్ చేసిన భరణి గారు, దివ్య గారు చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరినీ అసలు చాలా ఎమోషనల్ అయింది. సో ఇది ఎంత అయిపోతూ ఉండగా బయటకు వచ్చిన అంటే పౌల్ నుంచి బయటకు వచ్చిన సంజన గారు, అంతేనా ఇంకేం లేదా, ఒకళ్ళే విన్నరా, అది సెకండ్ థర్డ్ ఏం లేదని మళ్ళీ క్వశ్చన్ చేస్తుంది. సో ఒకళ్ళే విన్నరని చెప్పారు ఫ్లోరా గారు. సో అంటే నాకు ఈ విషయం అర్థమైన విషయం ఏంటంటే ఫ్లోరా గారి విషయంలో, అంటే ఫ్లోరా గారు ఫస్ట్ నుంచి కొంచెం ఫ్లోరా గారు అంటే బాగా ఆడతారు. ఫ్లోరా గారు పాప లాంగ్వేజ్ ప్రాబ్లం తప్ప వాళ్ళు ఎక్కడ నాకు నెగిటివిటీ కనిపించలేదు ఫ్లోరా గారి విషయంలో. ఇవాళ కూడా అంటే ఫ్లోరా గారిని ఈరోజు సంచాలకులుగా ప్రకటించారు కాబట్టి ఇవాళ కూడా నాకు చాలా అంటే చాలా బెస్ట్ అనిపించారు ఫ్లోరా గారు ఈరోజు. చాలా అంటే చాలా బెస్ట్ అనిపించారు. ఎందుకు అంటే దానికి రీజన్ ఉంది. జనరల్గా ఏ సంచాలకైనా చేతులు కట్టుకుని అబ్జర్వేషన్ చేస్తూ అన్నీ చూస్తూ అన్నీ పట్టించుకుంటూ ఎవరు అవుట్, ఎవరు ఎలిమినేషన్, ఎవరు విన్నర్, ఎవరు ఉన్నారు, ఎవరు వెళ్ళారు, ఇవి ఎందుకు అనే కారణం చెప్తే ఇవి చూసుకుంటారు అనమాట పైనుంచి చూస్తూ. బట్ ఈవిడ ఓన్లీ సంచాలకి కాకుండా అంటే వాటర్లో ఉన్నారు కదా, వాటర్లో నుంచి ఎవరైతే అవుట్ అయిపోతారో బయటకు వచ్చేస్తారో వాళ్ళకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ టవల్ అనమాట, ఆ బ్లాంకెట్ తీసుకొచ్చి కప్పుతుంది. సో సంచాలకి అసలు అవసరం లేదు. ఆ బ్లాంకెట్ ఎవరినో రామోరాతాడు తీసుకున్న బ్లాంకెట్ తీసుకొచ్చి కప్పని చెప్పవచ్చు. ఎందుకంటే సంచాలకి చెప్తే వినాలి, రామోరాతాడు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పింది వినాలి. కానీ ఎవ్వరికి ఆర్డర్లు పాస్ చేయలేదు ఫ్లోరా గారు. సో అది సంచాలకి ది బెస్ట్ లక్షణం. ఎందుకంటే ఓన్లీ జడ్జిమెంట్ ఇవ్వడమే కాదు, నువ్వు అవుట్, నువ్వు విన్నర్, నువ్వు వచ్చేసే, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు అని చెప్పి జడ్జిమెంట్లు ఇవ్వడమే మాత్రం కాకుండా సో వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళని దగ్గర తీసుకుంటూ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. సో అది నాకు ఫ్లోరా గారి విషయంలో చాలా బాగా నచ్చింది. సో ఎందుకంటే ఒక్కలే కాదు, ప్రతి ఒక్కరికి. సుమన్ శెట్టి అవుట్ అయిపోయాడు, సుమన్ శెట్టికి కప్పుతున్నారు వచ్చేసి. సో పవన్ అవుట్ అయిపోయినా పవన్కి, మన సంజన గారికి ఎవరికి అవుట్ అయితే వాళ్ళకి తీసుకొచ్చి తన చేతుల మీద తీసుకొచ్చి కప్పుతుంది. కానీ నాకు సంబంధం లేదు, మీరు అవుట్, మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి వదిలేయట్లేదు. సో నాకు అది బాగా అంటే అది హ్యూమానిటీ కనిపించింది నాకు ఆవిడలో, చాలా కనిపించింది. సో ఫ్లోరా గారు ఒకవేళ ఎలిమినేట్ అయిపోయినా ఫ్లోరా గారి గేమ్ అయితే చాలా బాగుంది. బట్ ఫ్లోరా గారు నాకు తెలిసి అవ్వకపోవచ్చు, అదే అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంజన గారి విషయంలో సంజన గారి అంటే బాగానే ఆడుతున్నారు, బట్ ఆవిడ ఇచ్చే ఎమోషనల్ డ్రామాలు అవి కొంచెం ఓవర్గా ఉంటాయి. మన ఎగ్ దొంగతనాలు ఇలాంటివి, చీటింగ్ టాస్కులు చిన్నవి అవి కొంచెం ఇరిటేషన్ కనిపిస్తున్నాయి అనమాట. దానివల్ల అందరూ దూరం అవుతున్నారు. ఇక్కడ ఏమైపోతుందంటే ఆ లాస్ట్ రౌండ్లో తనూజ గారు విన్నర్ అయిన రౌండ్లో ఏమవుతుందంటే అందరూ తనూజ గారి దగ్గరికి వచ్చి భరణి గారు, దివ్య గారు తను బయటికి కప్పుకొని తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తున్నారు. శ్రీజాని, కళ్యాణ్ బయటికి తీసుకెళ్తున్నారు. ఈవిని మాత్రం ఫ్లోరా గారు తప్ప ఎవరు చుట్టూ ఎవరు లేరు. కళ్యాణ్ కానీ ఇమ్మానియల్ కూడా లేరు పాపం ఈవిడ దగ్గర. రౌండ్ అయిపోయిన తర్వాత వచ్చి కనీసం బయటికి తీసుకెళ్ళడానికి ఆ వాటర్ పవర్లో నుంచి. సో అలా అయిపోయింది. అంటే మనుషులను సంపాదించుకోవాలి అనేది బిగ్ బాస్ తత్వం. అది సంపాదించుకోవడం పక్కన పెడితే ఇప్పుడు మనుషులను దూరం చేసుకుంటుందేమో అన్న కాన్సెప్ట్ కనిపించింది నాకు. తర్వాత గేమ్ అయిపోయింది. విన్నర్ తనూజ డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి వచ్చారనమాట ఈ టాస్క్లో నుంచి అనమాట. సో ఇక్కడితో కంప్లీట్ అయ్యింది. మళ్ళీ నాకు తెలిసి గేమ్స్ లేవు, ఎందుకంటే టాస్కులు లేవు. ఎందుకంటే ఈ రోజు నుంచి ఓటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఫ్రైడే నైట్ నుంచి ఎలాంటి టాస్కులు లేవు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేషన్లో ఉన్నట్టే. ఫైనల్గా ఎవరైతే సేఫ్ జోన్లోకి వచ్చారో వాళ్ళు నామినేషన్ తప్పించుకున్నట్టే. సో ఇదనమాట. తర్వాత హౌస్లోకి వెళ్ళారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. ఓడిపోయినందుకు అంటే అవుట్ అయిపోయినందుకు రీతు చౌదరి ఎమోషనల్ అవుతుంది, తను ఓదారుస్తున్నాడు.
పవన్, నేను కూడా అవుట్ అయిపోయాను కదా అని చెప్పేసి, నేను కూడా డేంజర్ జోన్లో ఉన్నాను కదా అని చెప్పేసి. సో ఇది ఇలా జరుగుతుంటే మన ఇమ్మానియల్ అనమాట, ఇమ్మానియల్ సుమన్ శెట్టి మీద కౌంటర్లు వేస్తున్నాడు, ఫన్నీ కౌంటర్లు. ఒక ఒక చిన్నపాటి పులిని చూశాను, టైగర్ని చూశాను, పులి గర్జించింది, ఒకసారి గర్జించాను, ఒకసారి గాండ్రించాను అని చెప్పేసి, అంటే ఫన్నీ థింగ్ అనమాట అక్కడ. అలా ఇమ్మానియల్ కాసేపు ఆ సెట్ని నవ్వించాడు అనమాట కాసేపు. ఇప్పుడు ఇంకొక టాస్క్ అనమాట. ఆ టాస్క్ ఏంటంటే, సో ఈ వీక్ క్యాప్టెన్ ఎవరు? సో ఇప్పుడు ఈ వీక్ ప్రజెంట్ వీక్ వచ్చేసి రామురాతాడు క్యాప్టెన్. సో ఇప్పుడు కొత్త కెప్టెన్ కావాలి కాబట్టి, సో క్యాప్టెన్సీ టాస్క్ అనమాట. ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఏంటి అంటే, ఈ టాస్క్ ప్రాసెస్ ఏంటంటే, ఒక చైర్ పైన బ్యాక్ సైడు లైట్ ఉంటుందన్నమాట, లైట్. సో అట్లా అప్పుడు ఎవరైతే సేఫ్ జోన్లో ఉంటో వాళ్ళు ఈ క్యాప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ చేయాలి. అందులో పార్టిసిపేట్ చేసేది ఎవరు అనేది మీకు తెలిసిందే, బట్ చెప్తాను. భరణి గారు, దివ్య గారు, రాము రాథోడ్, ఇమ్మానియల్ అండ్ తనూజ అండ్ కళ్యాణ్. సో వీళ్ళు 6 అనమాట. సో వీళ్ళు చైర్లో కూర్చోవాలి, కళ్ళకి మాస్కులు పెడతారనమాట, మాస్కులు పెట్టుకుని కూర్చోవాలి సైలెంట్గా. సో దీనికి సంచాలక్ మన సంజన గారిని సంచాలక్గా పెట్టారు. ఈ సంచాలక్ ఏం చేస్తుందంటే, వాళ్ళు బ్లైండ్గా ఆ మాస్క్ పెట్టుకుని కూర్చుంటారు కదా, వెళ్ళి ఒకరిని టచ్ చేస్తుంది. వాళ్ళు మాస్క్ తీసి మెల్లగా వచ్చి ఎవరైతే ఈ క్యాప్టెన్సీ టాస్క్ నుంచి బయటకు వచ్చేసేయాలనుకుంటున్నారో వాళ్ళ స్విచ్ ఆఫ్ చేయాలి. సో వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ వచ్చి కళ్ళకి మాస్క్ పెట్టుకుని కూర్చోవాలన్నమాట. కూర్చుని తర్వాత ఆ సంచాలకు మొత్తం మాస్కులు అందరికీ తీసేయమని చెప్తారు. మాస్కులు తీసేసిన తర్వాత చూసుకుంటారు, ఎవరి లైట్ అయితే ఆఫ్ అయ్యి ఉందో వాళ్ళ లైట్ని ఎవరు ఆఫ్ చేసి ఉంటారు అనేది గెస్ చేసి, అందరిలో వీళ్ళ మిగతా రిమైనింగ్ 5 మెంబర్స్లో గెస్ చేసి చెప్పాలి. సో రైట్ ఆన్సర్ చెప్తే ఎవరైతే లైట్ ఆఫ్ చేశారో వాళ్ళు రౌండ్ నుంచి అవుట్ అయిపోతారు, అంటే ఆ కెప్టెన్సీ టాస్క్ నుంచి అవుట్ అయిపోతారు. లేదు అంటే రాంగ్ ఆన్సర్ చెప్తే వీళ్ళు అవుట్ అయిపోతారు. సో ఈ ప్రాసెస్లో రామురాథోడ్ ఫస్ట్ టచ్ చేశారనమాట. సంజన గారు వెళ్ళి టచ్ చేశారు రామురాథోడ్ వెళ్ళి దివ్య గారు లైట్ ఆఫ్ చేశాడు. సో తర్వాత దివ్య గారు రైట్ ఆన్సర్ చెప్పారు. నాకు తెలిసి మేబీ వీళ్ళందరితో పోల్చుకుంటే రామురాథోడ్ లైట్ ఆఫ్ చేసి ఉంటారని చెప్పి గెస్ చేశారు. సో గెస్ కరెక్ట్ అయింది. రామురాథోడ్ అంటే ఈ ప్రజెంట్ వీక్లో ఉన్న కెప్టెన్సీ నుంచి అవుట్ అనమాట. మిగతా రిమైనింగ్ 5 మెంబర్స్, ఈ 5 మెంబర్స్లో దెన్ బర్నీ గారు అవుట్ అయిపోవడం. సో ఇక్కడ విషయం ఏంటంటే, తనూజ గారికి దివ్య గారు టాస్క్లో సపోర్ట్ చేశారు. కానీ ఈ తనూజ వెళ్ళి దివ్య గారి లైట్ ఆఫ్ చేసింది, బట్ తను గెస్ చేయలేకపోయింది తనూజని లైట్ ఆఫ్ చేసిందని చెప్పేసి. తను రాంగ్ గెస్ చేసింది, ఎవరు? దివ్య గారు. సో రాంగ్ గెస్ చేసింది కాబట్టి దివ్య గారు అవుట్. సో ఇట్లా రౌండ్కి రిమైనింగ్ వచ్చి ఓన్లీ 2 మెంబర్సే మిగిలారు. ఓన్లీ 2 మెంబర్స్ ఎవరు? తనూజ అండ్ కళ్యాణ్. ఈ 2 మెంబర్సే మిగిలారు. సో ఈ 2 మెంబర్స్ వరకే అనమాట ఈ టాస్క్. ఈ 2 మెంబర్స్ తర్వాత నేనేం చెప్తానని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారనమాట. సో ఈ ప్రాసెస్లో నాకు ఫన్నీయెస్ట్ థింగ్ ఏమనిపించిందంటే, ఎవరైతే రెడ్ జోన్లో ఉంటారు కదా వాళ్ళు, అంటే ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నారు అంటే సౌండ్లతో గెస్ చేసేస్తారేమో అని చెప్పేసి, ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎవరి పక్క నుంచి సౌండ్ వస్తుందని చెప్పేసి, ఎవరైతే మాస్క్లు వేసుకున్నారో వీళ్ళు ఎవరు వెళ్తున్నారో తెలియకుండా ఉండాలని చెప్పేసి సౌండ్లు చేస్తారు, పక్క నుంచి చెప్పులు సౌండ్ చేయడం. ఈ ఫన్నీ థింగ్ ఏంటంటే, శ్రీజ ఈ చెప్పులు తీసుకుని టప్ప 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 కొడుతుంది ఫన్నీగా, కింద కొట్టడం, క్లాప్స్ కొట్టడం, సౌండ్లు చేయడం. అంటే ఎవరు ఆఫ్ చేశారని గెస్ చేయకుండా సౌండ్ అంటే డిస్టర్బెన్స్ చేయడం అనమాట. డిస్టర్బెన్స్ చేసినప్పుడు గెస్ చేయలేదు కదా ఎవరు నడుచుకుంటూ వెళ్ళి స్విచ్ ఆఫ్ చేస్తారనేది. సో ఈ ప్రాసెస్లో కొంచెం ఫన్నీ థింగ్ అనిపించింది. సో వీళ్ళు సౌండ్లు చేస్తూ, సో ఫైనల్గా ఇలా సౌండ్లు చేస్తూ వీళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు. ఈ ప్రాసెస్లో బిగ్ బాస్ వీళ్ళకి షాక్ ఇచ్చాడు. ఏంటంటే ఆ షాకు, వీళ్ళిద్దరు ఉన్నారు కదా ఫైనల్గా, ఎవరు? తనూజ, కళ్యాణ్, వీళ్ళిద్దరు మిగిలారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరైతే క్యాప్టెన్సీగా అర్హులు, ఎవరైతే క్యాప్టెన్సీకి అనర్హులు అని చెప్పేసి ఈ రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు డిసైడ్ చేయాలి. వీళ్ళకి బాంబు పేలింది. అప్పుడే కాసేపు ఆడుకున్నాము, మళ్ళీ ఇదేంద్రా బాబు, ఆవిడనంటే ఈవిడి ఫీల్ అవుతాడు, వీడినంటే ఆవిడ ఫీల్ అయ్యేదని చెప్పేసి అనుకున్నారు. బట్ వెళ్ళి డిస్కస్ చేసి ఫైనల్గా, అంటే శ్రీజ ఉంది కాబట్టి ఆ రెడ్ జోన్లో, ఆ డేంజర్ జోన్లో శ్రీజ ఉంది కాబట్టి శ్రీజ అందరి టీంని ఏకం చేసి తన సపోర్టర్ ఎవరు? కళ్యాణే ఉండాలి, కళ్యాణే క్యాప్టెన్సీ రావాలి, ఫస్ట్ నుంచి కష్టపడ్డాడు అని చెప్పేసి. బట్ లాస్ట్ వీక్లో కూడా కళ్యాణ్ బాగానే ఆడాడు, చాలా బాగా ఆడాడు కళ్యాణ్ ఇమ్మానియల్ బాగా ఆడారు. బట్ నేను గెస్ చేసింది ఏంటంటే ఇమ్మానియల్కి వస్తుందేమో అనుకున్నా, బట్ మిస్ అయింది. నో ప్రాబ్లం. కళ్యాణ్ బాగా ఆడాడు, కళ్యాణ్కి కూడా రావాలి. సో కళ్యాణ్కి వచ్చింది. సో కళ్యాణ్నే వీళ్ళు ఎంచుకున్నారు. కారణాలు, తన గేమ్ బాగా ఆడాడు సో అని చెప్పేసి అంటే కారణం కూడా చెప్పాలి, ఎందుకు కళ్యాణ్, ఎందుకు తనూజ కాదు అని చెప్పి కారణాలు చెప్పాలి. సో కారణాలు చెప్పారు, ఇట్లా పరిస్థితి, తను బాగా ఆడారు, సో మీకంటే తనకి ఎక్కువ పొటెన్షియాలిటీ ఉంది, సో అదని చెప్పేసి చెప్పారు. సో ఫైనల్గా కళ్యాణ్
ఈ వీక్కి కెప్టెన్ ఫైనల్. సో ఇదనమాట. సో ఇది ఇలా జరుగుతూ ఉంటే పక్క నుంచి ఇమ్మానియల్ గారు దివ్య గారు మాట్లాడుకుంటూ నన్ను మోసం చేసింది తనూజ అని చెప్పేసి ఇట్లా ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో ఎవరైతే వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు, అంటే బిగ్ బాస్ చెప్పాడు కదా, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని ఫైనల్ చేయండి, అది మీరే చెప్పండి ఎందుకు అనేది కారణం చెప్పండి, ఒకళ్ళనే క్యాప్టెన్ చేయాలని చెప్పేసి చెప్పారు కదా. ఈ చెప్పే ప్రాసెస్లో వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఎవరు రెడ్ జోన్ ఉన్న టీం అయితే వెళ్ళి డిస్కస్ చేసుకుంటారు, ఎవరిని ఉంచాలి, ఎవరిని క్యాప్టెన్కి అర్హులు కాదు అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటున్నారు. వీళ్ళు పక్కన రామరహత్తుడు ఫన్నీ జోకులు వేస్తాడు అనమాట. వీళ్ళిద్దరు అంటే అక్కడే కూర్చున్నారు, ఎవరు తనూజ అండ్ కళ్యాణ్ అక్కడే ఆ ప్లేస్లోనే కూర్చున్నారు, పైన లైట్లు ఉన్నాయి. అవి ఒక మంచి పంచ్ డైలాగ్ వేసాడు అనమాట. ఈ ప్రాసెస్లో ఏ ఫీజు పోయా లైట్ పోవాలి అప్పుడు ఉంటుంది అని నాకు ఫన్నీగా వేసాడు అనమాట. అంటే ఏ ఫీజు పోయి లైట్ ఆఫ్ అయిపోతే, లైట్ ఎవరైతే ఆఫ్ అయిపోద్దో లైట్ ఉన్న వాళ్ళు క్యాప్టెన్ అనమాట. సో అంటే ఒక ఫన్నీ డైలాగ్ వేసాడు అనమాట అక్కడ. సో ఇలా అనమాట. ఇలా ఈ వీక్కి క్యాప్టెన్ ఎవరంటే కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యాడు. సో చాలా బాగా ఆడాడు. లాస్ట్ వీక్లో ఒక రేంజ్ ఆడారు, కొంచెం వీక్ డల్ అయ్యాడు. అంటే ఎంత కష్టపడి ఆడినా పాసిబిలిటీ కాలేదు కాబట్టి, ఏది మన క్యాప్టెన్గా అవ్వలేదు కాబట్టి, సో ఈ వీక్ డల్ అయ్యాడు. డల్ అయినా లాస్ట్ వీక్ పడ్డ కష్టానికి ఈ వీక్లో ప్రతిఫలం దొరికింది. సో ఆల్ ది బెస్ట్ కళ్యాణ్, నీ కెప్టెన్సీని నిరూపించు. సో అంటే కళ్యాణ్కి తగ్గ కష్టానికి ప్రతిఫలం వచ్చింది, నేను కాదంటలేదు ఆ విషయంలో. కానీ నిన్న జరిగిన అంటే నిన్న లీడ్ బోర్డులో సెకండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకళ్ళు మాత్రమే సేఫ్ జోన్లోకి వస్తారు, ఒకళ్ళు మాత్రం డేంజర్ జోన్లో ఉంటారని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని ఒకళ్ళు డేంజర్ జోన్లో నుంచి సేఫ్ జోన్లోకి రావచ్చు, మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని చెప్పన్నప్పుడు కళ్యాణ్ గారు అండ్ తనుజ గారు డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో మరి నేను అదే అని చెప్పేసి నేను అంటే సేఫ్ జోన్లో నేను వెళ్తాను అన్నట్టుగా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు. తను వెంటనే ఓకే చెప్పింది. సో ఓకే నేను డేంజర్ జోన్లో ఉంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి. అంటే యాక్చువల్గా కళ్యాణ్ ఉండాల్సింది డేంజర్ జోన్లో, కళ్యాణ్ని సేఫ్ జోన్లో తోసి తిని డేంజర్ జోన్లో ఉంది. మళ్ళీ ఈరోజు ఏమైంది, రిమైనింగ్ డేంజర్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాస్ట్ అండ్ ఒక ఫైనల్లో అవకాశం ఇచ్చాడు కదా బిగ్ బాస్. ఈరోజు ఇది వాటర్ పవర్ గేమ్ టాస్క్ ఇచ్చేసి ఈరోజు ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇచ్చాడు. సో ఆ ఛాన్స్లో తనూజని సేవ్ చేయడానికి దివ్య గారు, బర్నీ గారు వీళ్ళు రావాల్సి వచ్చింది. ఈరోజు వీళ్ళు తనూజ గారిని సేవ్ చేసి డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి పంపించారు. సో సేఫ్ జోన్లో పంపించిన తర్వాత ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్లోకి ఆవిడ రాగలిగింది అనమాట, ఎవరు, తనూజ గారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తనూజ దివ్య గారు లైట్ ఆఫ్ చేసి, అంటే క్యాప్టెన్సీ టాస్క్ నుంచి దివ్యని, ఎవరైతే దివ్య గారు ఈరోజు వాటర్ బౌల్ టాస్క్లో సపోర్ట్ చేసిందో, తనకు సపోర్ట్ చేసిన దివ్య గారిని లైట్ ఆఫ్ చేసి ఆ టాస్క్ నుంచి, అంటే క్యాప్టెన్సీ టాస్క్ నుంచి బయట పంపించేసింది. సో ఇక్కడ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే తన్ని, అంటే ఒక ఆడపిల్లను చూడకుండా నేను డేంజర్ జోన్లోకి నుంచి నేను సేఫ్ జోన్లోకి వెళ్తాను అని అడిగిన కళ్యాణ్ తిన్ని, ఒక ఆడపిల్లని చూడకుండా నువ్వు ఆడపిల్లవు కదా, సో నువ్వు డేంజర్ జోన్ నుంచి నువ్వు సేఫ్ జోన్కి వెళ్ళు, నేను ఎలాగోలా ఏదైనా పాసిబిలిటీ ఉంటే నామినేషన్లో ఏదైనా ఓటింగ్ ఎక్కువ వస్తేనే నేను సేఫ్ అవ్వడం ఏదో జరిగిద్ది, లేదంటే చూద్దాం మేబీ వెళ్ళినట్టు అయినా పర్లేదు, ఒక ఆడపిల్లవు కదా, సో ఆడపిల్లో ఏదైనా సరే తన మీద ఏమైనా కన్సర్న్ ఉంటే తను సేఫ్లో పంపిస్తాడు సేఫ్ జోన్లోకి. నిన్నది బట్ తిని వెళ్తానని చెప్పి అన్నాడు. బట్ తిని అన్నాడు, తను కూడా వీడికి స్వార్థమా, వీడే వెళ్తున్నాడు అని అనుకుందో ఏమో తెలీదు, సరే టక్కన ఒక చెప్పేసింది. సో నిన్న డేంజర్ జోన్లో ఉండాల్సిన కళ్యాణ్ సేఫ్ జోన్లోకి వచ్చాడు, తనుజ డేంజర్ జోన్లో ఉంది. ఈరోజు ఆ డేంజర్ జోన్లో నుంచి తీసుకొచ్చింది ఎవరు, బర్నీ గారు, దివ్య గారు. సో వీళ్ళిద్దరి వల్ల సేఫ్ జోన్లోకి వచ్చింది. మళ్ళీ సేఫ్ జోన్లోకి వచ్చి మళ్ళీ దివ్య గారిని అవుట్ చేసి మళ్ళీ ఇండైరెక్ట్గా కళ్యాణ్ని తన వల్ల అయ్యాడు, కళ్యాణ్ గెలిపించింది, అంటే కళ్యాణ్ని క్యాప్టెన్ చేసింది. సో ఇక్కడ ఏమర్థం అవుతుందో అర్థం కావట్లేదు. తన వల్లే డేంజర్ జోన్లో ఉంది, ఎవరి వల్ల, కళ్యాణ్ వల్ల. సో ఇవాళ బర్నీ గారి వల్ల, దివ్య గారి వల్ల సేఫ్ జోన్లోకి వచ్చింది. నిన్న ఎవరి వల్ల అయితే డేంజర్ జోన్లో ఉందో, ఇవాళ ఎవరి వల్ల అయితే డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వచ్చిందో వాళ్ళని పక్కన పెట్టేసి కళ్యాణ్ గెలిపించింది. సో కళ్యాణ్ గెలవడం కరెక్టే, బట్ తనుజ చేసిన ఇది కొంచెం కరెక్ట్ కాదనిపించింది. ఇదనమాట. ఇంకొకటి ఏంటంటే తనుజ అండ్ రీతు చౌదరి చూశారు కదా మీరు హౌస్లో ఎప్పుడు కూడా చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా, చాలా బెస్టీగా ఉంటారు వీళ్ళిద్దరూ. హక్ చేసుకోవడం చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. సో ఈరోజు అంటే బిగ్ బాస్ విషయంలో నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే బయట జనాలు, బయట మనుషులే మనకి తెలిసిందే కదా, ముందుకులాగా వెనకలో ఒకలాగా చాలా రంగులు మారుస్తూ, క్యారెక్టర్లు మారుస్తూ, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పనుల కోసం, వాళ్ళ వ్యాపకాల కోసం జరిగే వాళ్ళని జరుగుతూనే ఉంటాయి.
కానీ బిగ్ బాస్లో కూడా కళ్ళకు కట్టినట్టు కనిపించింది ఈరోజు. అట్లా చాలా అంటే చాలా ప్యూర్గా చాలా బెస్ట్ ఫ్రెండ్గా ఉండేది రీతు ఇందాక వాటర్ పౌల్ గేమ్లో థర్డ్ రౌండ్లోనో ఫోర్త్ రౌండ్లోనో అవుట్ అయిపోయింది కదా. సో అవుట్ అయిపోయిన తర్వాత ఆ గేమ్లో ఆ టాస్క్లో గెలిచింది ఎవరు? తనూజ గారు. తనూజ గెలిచిన తనూజకి హక్ కాదు కదా కంగ్రాచులేషన్ కూడా చెప్పలేదంట. సో తనే బాధపడుతుంది. నాకు కనీసం రీతు వచ్చి కంగ్రాచులేషన్ చెప్పలేదు, తను కనీసం సెలబ్రేషన్ చేయలేదు, కనీసం నన్ను వచ్చి హక్ చేసుకోలేదు, కనీసం నాకు కనిపించిన కూడా కనిపించలేదు. ఏమైంది? మీ బెస్ట్ ఫ్రెండే కదా విన్నర్ అయింది ఈ టాస్క్లో. అంటే డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వచ్చింది. అంటే నేను వదిలిపెట్టేసి సేఫ్ జోన్లోకి వెళ్ళిందని బాధపడుతున్నావా? సో అంటే తెలుస్తూ ఉంటే అంటే బయటే తెలుస్తూనే బిగ్ బాస్ హౌస్లో ఇంకా క్లారిటీగా తెలిస్తే అంటే ఏంది ఎవరి ఫ్రెండ్షిప్ ఎంతవరకు ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. చూడాలి రేపు నుంచి వీళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో. సో ఈరోజైతే ఎలాంటి మాట్లాడుకోలేదు, ఇంతవరకు కూడా మాట్లాడుకోలేదు. క్యారెక్టరైజేషన్ అని బయటపడతాయి. ఏది శాశ్వతం కాదు. ఫ్రెండ్షిప్ తొక్క తోటకూర అంటూ ఎన్నో మాటలు చెప్తారు, బిగ్ బాస్లో కూడా జరుగుతున్నాయి. నిన్నటి వరకు నాన్న నాన్న అంటూ మొన్నటి వరకు నాన్న నాన్న అని నిన్న మళ్ళీ నాన్నని పక్కన పెట్టింది. ఈరోజు నాన్న సపోర్ట్ చేసేటప్పటికి నేను ఒక్కదాన్ని, నేను నమ్మింది ఎవరైనా ఉంది అంటే నాన్న మాత్రమే హౌస్లో అని చెప్పి మళ్ళీ ఈరోజే అదే డైలాగ్ చెప్తున్నారు ఎవరు? తనూజ గారు. సో చూడాలి. ఇది కొంచెం నాకు బిగ్ బాస్ నుంచి నాకు అనిపించింది అనమాట. ఇక్కడ బయట ఇలా ఉంటుందా హౌస్లో కూడా ఇలా ఉంటుందా అని అనిపించింది. బట్ హౌస్లో కూడా రియాలిటీ అక్కడ బయటపడుతుంది కాబట్టి రియాలిటీ ఎప్పుడు రియాలిటీనే. సో ఇది గాయస్. సో ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్లో గెలిచింది, కెప్టెన్ అయింది కళ్యాణ్. అండ్ సేఫ్ జోన్లో ఉన్నది రాము రాథోడ్, కళ్యాణ్, భరణి గారు, దివ్య గారు, తనూజ గారు అండ్ మన ఇమ్ము. సో వీళ్ళు ఆరుగురు సేఫ్ జోన్లో ఉన్నారు. మిగతా రిమైనింగ్ అంతా నామినేషన్లోనే ఉన్నారు. సో ఎలిమినేషన్కి దగ్గరలో ఉన్నారు. సో మీకేమనిపిస్తుందో ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది అని అనిపిస్తుందో వాళ్ళ పేరు కామెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్ హౌస్లో ఉంటూ ది బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అండ్ బిగ్ బాస్ టైటిల్ కొట్టేది ఎవరు అని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎవ్రీడే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.